ఇప్పుడు మనకి ఏదైనా తినాలి అనిపిస్తే యూట్యూబ్లో చూస్తే చాలు చాలా రెసిపీస్ వస్తాయి. కానీ అప్పట్లో అలా కాదు. మనకి ఏదైనా తినాలి అనిపిస్తే సండే బుక్ కోసం వెయిట్ చేసి సండే బుక్లో వచ్చిన రెసిపీస్ చూసి నేర్చుకొని ట్రై చేసి తినేవాళ్ళం. అలా నేను సండే బుక్లో చూసి చేసిన రెసిపీ ఇది. ఇప్పుడు మా చిన్నోడి కోసం చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్కి చేసిన పూరీ పిండి మిగిలిపోతే దాంతో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఈ పిండిని చపాతీలా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కాస్త మందంగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, లేదంటే అవి పొంగవు. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త పిండి జల్లించుకొని తీసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండి జల్లించుకుంటూ వీటన్నింటినీ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో వీటిని కొన్నింటిగా వేయాలి. మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుండి తీసేయాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇవి చిప్స్ లాగా చాలా బాగుంటాయి. వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు తినొచ్చు.